ప్రియులారా, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒక ప్రత్యేకమైన వచన భాగం. ఏమిటి అదంటే దేవుడు ఒక్కడే అనే మాట మనం చూస్తున్నాం. సాధారణంగా దేవుడు ఒక్కడే అని మనము చదివాం, కానీ మన యొక్క వినికిడిలో అనేక సార్లు దేవుడు ముగ్గురుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే మరి వారు వేరువేరుగా ఉన్నారా, ఒక్కటిగా ఉన్నారా? మరి ముగ్గురు కలిసి అనేక సార్లు బైబిల్లో లేదు, కానీ త్రియేక దేవుడు అని మనం పిలుస్తాం. బైబిల్లో ఎక్కడ కూడా త్రియేక దేవుడు అనే మాట మనకు కనపడదు. కానీ మనం ఏమని పిలుస్తూ ఉంటాం? ముగ్గురు కలిపి ఒకడే దేవుడు అన్నట్టుగా మనం పిలుస్తూ ఉంటాం. అయితే దేవుడు ఒక్కడే అనటానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఆయన జీవించిన దినాల్లో ఆయనను దేవుడుగా, తన్ను తాను దేవుడుగా మరి ప్రకటించుకోలేదు. ఆయన దేవుని కుమారుడు అని చెప్పినందుకే ఆయనను రాళ్లతో కొట్టి చంపాలని చూశారు. కాబట్టి ఆయన దేవుని కుమారుడు అని తను తాను చెప్పుకున్నాడు. ఆయన దేవుడు అని చెప్పలేదు, కానీ యూదులు ఏమన్నారంటే, నువ్వు దేవుడు అని చెప్తున్నావు అని ఆయన మీద నిందను మోపారు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడు అని ఆయన ప్రకటించుకున్నాడు. అయితే దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు ఒకటేనా లేక వేరువేరుగా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా మనం చదువుకున్న ఈ లేఖన భాగం మనకు స్పష్టమైన ఆధారం ఏమిటంటే దేవుడు ఒక్కడే అనే మాట మనకు ఆధారం ఉన్నది. దేవుడు ఒక్కడే అయితే ఏమంటున్నాడండి? దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అన్నాడండి. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే ఆయన రక్త మాంసములలో ఏమయ్యాడంట? పాలివాడయ్యాడు అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరాన్ని ధరించాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా కాదా అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన దేవాతి దేవుడు సశరీరుడుగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. అనగా రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చను అనే మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఆయన ఎక్కడ పుట్టాడు, మరి ఎలా పుట్టాడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు రోమాపత్రిక 9వ అధ్యాయము పితరులు ఏమన్నాడు? వీరివారు క్రీస్తు శరీరమందు వీరిలో పుట్టెను అన్నాడు. క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వీరిలో అనగా ఇశ్రాయేలు జనాంగములో పుట్టాడు. పితరులు ఎవరు? వీరివారు అనగా ఇశ్రాయేలీలే. శరీరమును బట్టి క్రీస్తు ఏమన్నాడండి? వీరిలో పుట్టెను అని చెప్తూ అక్కడ విశేషమైన మాట రాశాడు. చూడండి 9వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనములో ఏమన్నాడు అక్కడ? ఆయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి. ఎవరిని గురించి చెప్తున్నాడు ఈ మాట? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు దేవుడా కాదా? చెప్పండి. ఆయన చెప్పుకోలేదు, కానీ ఆయన ఎవరంటండి? ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము ఏమన్నాడండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్నాడు, కానీ దేవుడు అని చెప్పలేదు అని చాలామంది అంటూ ఉంటారు. అసలు దేవుని కుమారుడు అంటేనే ఏం చేయబోయారు చెప్పండి? రాళ్లతో కొట్టబోయారు. ఇక దేవుడు అని చెబితే ఏమయ్యేది చెప్పండి? ఆయన మనిషి కుమారుడు అని చెబితే, ఆయన మనిషి అని చెబితే ఎవరు ఏమనలేరు. నేను కూడా మీలాంటి మనిషినే అంటే ఎవరు ఏమనట్లేదు కదా. ఎప్పుడు ఆయన మీదకి కోపం వస్తుంది?
దేవదూషణ చేశాడు, ఆయన దేవుడని చెప్పుకున్నాడు, దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడనే మాటను బట్టే ఆయన మీద రాళ్లను ఎత్తారు. ప్రియులారా, నేను కూడా మీ వంటి మనుషుణ్ణే అని చెబితే ఏముండేది కాదు. మరి అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయములో కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు కదా. ఆ కొర్నేలి దాన ధర్మాలు చేస్తున్నాడు, మరి నీతి కార్యాలు చేస్తూ ఉన్నాడు, ప్రభు యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. అయితే రక్షణ లేదు. కానీ మరి ఆయన రక్షణ పొందుట కొరకు యొప్పేలో ఉన్నటువంటి ఒక చర్మకారుడు సీమోను ఇంటికి పంపించి అక్కడ పేతురు ఉన్నాడని తెలుసుకొని పేతురుని పిలిపించినప్పుడు పేతురు వచ్చాడు. పేతురు వచ్చినప్పుడు ఈ కొర్నేలి ఏం చేస్తున్నాడు? ఆ పేతురు యొక్క పాదముల మీద పడ్డాడు. పేతురు పాదాల మీద పడితే, నువ్వు లేచి నిలబడు, నేను కూడా ఏమన్నాడండి? నరుడనే అన్నాడండి. అర్థమైందా? పేతురు అపోస్తలుడే, కానీ తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు? నేను కూడా నరుడనే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నరుడు అనే మాటను ఉపయోగించలేదు, కానీ ఆయన దేవుని కుమారుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేవుని కుమారుడుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే అపోస్తల కార్యముల గ్రంథంలో 14వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ మరి లుస్త్రలో ఒక బలహీన పాదములు గలవాడు ఒకడు ఉన్నాడు. అతన్ని ఈ పౌలు బర్నబాలు బాగు చేశారు. బాగు చేస్తే వారందరూ ఏం చేశారు? అప్పుడు ఆ పూజారి ఎడ్లను తీసుకొని వచ్చి, ఆ పూలదండలు తీసుకొని వచ్చి వారికి పూలదండలను వేసి ఈ ఎడ్లను బలర్పించి వీరిని ఒక దేవతల్లాగా చూస్తూ ఉన్నప్పుడు వారు ఏమన్నారు తెలుసా? మేము కూడా మీ వంటి స్వభావము కల నరులమే అన్నారు. మీ వంటి స్వభావం గల నరులమే, మేము మనుషులమే అన్నారు. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమని చెప్తున్నాడండి? 9వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. మొదటిగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మొదటిగా తండ్రి ఆయన దేవుడుగానే కనపరుచుకున్నాడు. తండ్రి అయిన దేవుడు అనే మాట మనం చూస్తాం. యెహోవా అని పేరు కలిగినటువంటి తండ్రి అయిన దేవుడు. చూడండి ప్రియులారా, మరి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమని రాయబడింది? 6వ అధ్యాయము 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా. ఎవరంటండి ఆయన? అద్వితీయుడైన యెహోవా. దేవుని గురించి చెప్తున్నాడు. మన దేవుడైన యెహోవా, ఆయన అద్వితీయుడైన యెహోవా. అంటే అద్వితీయుడు అంటే అర్థం ఏంటండి? చెప్పండి. అంటే ఇంకా ద్వితీయుడు కానివాడు, రెండవ వాడు లేడు. దేవుడు ఒక్కడే. జెహోవా ఈజ్ వన్ అని రాయబడింది. దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. ఆయన మన దేవుడైన యెహోవా అని జ్ఞాపకం చేస్తున్నాడు. వన్ గాడ్. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా నీవే అద్వితీయుడైన యెహోవావు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, అయితే తండ్రి ఎవరంటండి? ఆయన అద్వితీయుడైన దేవుడు, అనగా ఆయన వంటి దేవుడు మరొకరు లేరు అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 41, 42, 43, 44, 45, 46 వచనాలు వరుసగా చూస్తే ఆయన తన్ను తానుగా తన గురించి ఆయన ఎలాంటి దేవుడో కనపరుచుకున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఆయన అద్వితీయ దేవుడు అని చెప్పినప్పుడు అక్కడ ఒక శాస్త్రి ఉండి, నీవు ఆయన అద్వితీయుడైన దేవుడని చెప్పిన మాట సత్యమే అన్నాడు. ఆయన గురించి చెప్పిన మాట సత్యమే. ఏమిటంట? ఆయన అద్వితీయ సత్య దేవుడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఆ మాట మనం చూస్తాం. ఏమన్నాడు అక్కడ? ఆయన అదృశ్యుడు. అక్కడ రాయబడింది ఆయన అద్వితీయ
సత్యదేవుడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ఎవరంటండి ఆయన? ఎస్ దేవాతి దేవుడు. మొదటిగా తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి ఎవరు? ఆయన అద్వితీయ సత్య దేవుడు. అంటే ఆయన మరి యేసుక్రీస్తు ప్రభువారికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇద్దరిలో ఒకే లక్షణాలు మనకు కనపడతా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఉన్న లక్షణాలు: ఆయన విమోచకుడని, ఆయన సజీవుడని, ఆయన రక్షకుడని, ఆయన సర్వసృష్టికర్తని, ఆయన ప్రభు అని అనేక మాటలు క్రీస్తు ప్రభు గురించి రాయబడ్డాయి. అదే రీతిగా తండ్రి అయిన దేవుని గురించి కూడా అదే మాటలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పాడు ప్రకటన గ్రంథములో. ఏమన్నాడు? నేను మొదటివాడను కడపటివాడను అన్నాడు. ఇక్కడ దేవాతి దేవుడు ఏమంటున్నాడండి? నేను మొదటివాడను కడపటివాడను అనే మాటను మనం చూస్తున్నాం. 42వ అధ్యాయములో ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అని తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయనను సేవకుడుగా పరిచయం చేస్తున్నాడు. ప్రియులారా, అలాగే 43వ అధ్యాయములో చూడండి. 43వ అధ్యాయములో దేవాతి దేవుడు ఎలా కనపడుతున్నాడంటే 11వ వచనంలో చూద్దాం. నేనే యెహోవాను అంటూ ఏమన్నాడు చూడండి అక్కడ. నేను తప్ప వేరొక రక్షకుడు. చూసారా? దేవుడు ఎవరంటండి? ఆయన ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? దేవుడు తన్ను తాను నేనే దేవుడను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అనగా దేవుడెవరు? సాధారణంగా మనం ఏమనుకుంటాం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు. యేసు అనగా రక్షకుడు, ఆయన రక్షించేవాడు. మత్తయి సువార్త వారి పాపములుండి ఆయనే రక్షించును అనే మాట మనం చూస్తున్నాం. ఆయన రక్షకుడుగా పిలువబడుతున్నాడు. కానీ ఇక్కడ దేవాతి దేవుడు నేనే దేవుడను అని చెప్తూ ఆ దేవుడు ఇంకేమంటున్నాడు? నేనే రక్షకుడను అంటున్నాడండి. ప్రియులారా, దేవుడు ఎవరంటే ఆయన రక్షకుడుగా కనపడుతున్నాడు, ఆయన సేవకుడుగా కనపడుతున్నాడు, ఆయన మొదటివాడు కడపటివాడుగా కనపడుతున్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, 44వ అధ్యాయములో 6వ వచనములో చూస్తే ఆయన ఎలా కనపడుతున్నాడు చూడండి. ఇశ్రాయేలీయుల రాజు అయిన యెహోవా ఎవరంటండి? ఆయన వారి విమోచకుడు. చూసారా? దేవుడు ఎలా కనపడుతున్నాడు? ఇప్పుడు రక్షకుడుగా కనపడ్డాడు, ఇప్పుడు ఆయన విమోచకుడుగా కనపడుతున్నాడు అన్నాడు. దేవుడు రక్షకుడు, దేవుడు విమోచకుడు. తన పాపముల నుండి ఆయనే ఇక్కడేమో ఆయనే రక్షిస్తాడు అంటున్నాడు, పైనేమో రక్షించువాడను నేనే అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇద్దరు వేరు వేరనే ఒకటనే చెప్పండి? రక్షించేవాడు నేనే అని తండ్రి చెప్తున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? వారి పాపముల నుండి ఆయనే రక్షించును అన్నాడు. కాబట్టి ఇప్పుడు రక్షకుడు ఎవరు చెప్పండి? అర్థమైందా? అంటే తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు. అక్కడ కూడా గలతీ పత్రికలో ఆయన విమోచకుడు అని జ్ఞాపకం చేశాడు 1వ అధ్యాయంలో కదా. ఇక్కడ 44వ అధ్యాయంలో కూడా ఆయన ఏమని చెప్తున్నాడు? ఆయన విమోచకుడు. 45వ అధ్యాయములో ఆయన ఎలా కనపడుతున్నాడు? ఆయన ఒక సృష్టికర్తగా కనపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన సృష్టికర్త అని కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేశాడు. పిల్లారా, కొరింథీ పత్రికలో ఆయన సృష్టికర్త, ఆయన లేకుండా ఏమీ కలగలేదు అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి అర్థం చేసుకోవాలి మనము, తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు. అంత మాత్రమే కాదు, 46వ అధ్యాయము యెషయా గ్రంథములో 9వ వచనం, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు, నేను దేవుడను. ఏమన్నాండి? నన్ను పోలిన వాడెవడును లేడు అనగా ప్రియులారా, ఆయనను పోలిన వారు ఈ లోకములో ఎవరు లేరు.
ప్రియులారా, మరి దేవతా స్వరూపాలు, మాయా స్వరూపాలు అవన్నీ చేసుకుంటున్నారు, కానీ అవన్నీ దేవునితో సమానము కావు అని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన పోలిన వారు ఎవరూ లేరు. అనగా ఆయన దేవాతి దేవుడు, ఆయన రక్షకుడు. అందుకనే బూదిగంత నివాసులారా ఏమన్నాడండి? నా వైపు చూసి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం ఏమన్నాడు? రక్షణ పొందుడి, నేనే దేవుడను అన్నాడు. నా వైపు చూసి రక్షణ పొందుడి. ప్రియులారా, అయితే ఇప్పుడు దేవుడు ఎంతమంది అంటే దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. అర్థమైందా? దేవుడు ఎంతమంది? దేవుడు ఒక్కడే, అంతే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరు ఒకటే, వేరు వేరు కాదు. వారి యొక్క ఆలోచనలు ఒకటే, వారి తలంపులు ఒకటే, వారు చేసిన క్రియలు కూడా ఒకటే. తండ్రి చేసిన క్రియలు నేను చేయుచున్నాను, తండ్రి ఆలోచన ప్రకారం నేను నడుస్తున్నాను, తండ్రి ఏమి చేయనో నేను కుమారుడు అదే చేస్తున్నాడు అన్నాడు. కాబట్టి ఇద్దరికి వ్యత్యాసం ఏమీ లేదు. దేవుడు ఒక్కడే అని మనకు అర్థమైంది. ఒక్కడే దేవుడు, అంతే. ఆయన తండ్రి అయినా, ఆయన కుమారుడైనా, ఆయన పరిశుద్ధాత్మ అయినా ఒక్కడే, వేరు వేరు కాదు, ఒక్కరే. కానీ వారు వారి వరస ప్రకారము వారు వారి క్రియలను జరిగించారు. పిల్లారా, దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపెను అన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపాడు అన్నాడు. ఎప్పుడు? కుమారుడైన యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? మీ కొరకు ఎవరిని పంపిస్తానన్నాడు? ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్మను పంపినవాడు దేవుడే, కుమారుని పంపినవాడు దేవుడే. వారి వారి క్రియలు, వారి వారి పనులు వారు చేశారు. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు యెహోవా ఒక్కడే దేవుడుగా ఉన్నాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమగుచూ ఉండెను. పాత నిబంధన అంతా చూసినప్పుడు యెహోవా దేవుడుగా కనపడుతున్నాడు. క్రొత్త నిబంధనలో ఆ యొక్క సువార్తలు ముగింపు వరకు క్రీస్తు ప్రభువారు కనపడుతున్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము నుంచి ఎవరు కనపడుతున్నారు మనకి? పరిశుద్ధాత్ముడు కనపడుతున్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అన్నాడు కదా, పరిశుద్ధాత్మను పంపించాడు. అయితే ప్రియులారా, మరి దేవుడు ఒక్కడే అన్నాడు. ఇంకా చదువునైనా అక్కడ ఏమన్నాడు? ఇంకా దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను. మరలా ప్రత్యేకంగా చెప్తున్నాడు, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరటండి? ఆయన తండ్రి అన్నాడు. ఇదేంటి ఒక్కడే దేవుడు అంటే మరి తండ్రి అన్నారు అని అన్నాడు. కానీ మరలా చదవాలి కింద. ఇంకేమన్నాడు చూడండి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు ప్రభువు కూడా ఒక్కడే. అంటే ఇప్పుడు తండ్రి ఒక్కడే, ప్రభువు కూడా ఒక్కడే. మరి తండ్రి కుమారులు లూకాసు వార్తలో ప్రభు అయిన దేవుడు అన్నాడు. ఇక్కడ దేవుడు అని తండ్రిని గురించి చెప్పాడు, కుమారుని గురించి ఏమన్నాడు? ప్రభు అన్నాడు. మనకు ప్రభు ఒక్కడే, ఆయనే ఏమన్నాడు చూడండి, యేసుక్రీస్తు. అంటే తండ్రి దేవుడుగా ఉన్నాడు, కుమారుడు ప్రభువుగా ఉన్నాడు. లూకాసు వార్తలో ప్రభు అయిన దేవుడు అన్నాడు. అనగా వేరు వేరు కాదు అన్నాడు. పిల్లాడు అనగా తండ్రి కుమారులు ఇద్దరు ఒకటే అని మొదటగా చెప్పాడు. ఎవరు? దేవుడు ఒక్కడే అన్నాడు. అయితే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఈయన ఏం చేస్తున్నారు చూడండి. తండ్రి ఏం చేస్తున్నాడంట? పైన చెప్పాడు, ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగెను అన్నాడు. మరి తండ్రి ద్వారా సమస్తం కలిగితే కుమారుని ద్వారా ఏం కలగలేదా అంటే కింద చెప్తున్నాడు చూడండి. ఆయన ద్వారా తర్వాత మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా ఏమన్నాడండి? ఇదేనండి, దేవుని ద్వారా సమస్తం కలిగినవి అన్నాడు. తర్వాత కుమారుని ద్వారా కూడా సమస్తం కలిగినవి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైపోవాలి. ఏమిటి చెప్పండి? తండ్రి కుమారులు వేరు కాదు. ఆయన ద్వారా సమస్తం జరిగిన,
కుమారుని ద్వారా కూడా సమస్తము జరిగాను. ఆయన దేవుడు అన్నాడు. ఒక్కడే దేవుడు, ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటే అర్థం ఏంటి? దేవుళ్ళు ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే అన్నాడు. ఎవరు అంటే మొదటగా తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఈ ముగ్గురు ఒకటే. అందుకే చెప్తున్నాడు దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఏమన్నాడు? దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన తండ్రి అన్నాడు. మొదటిగా ఆయన తండ్రి కనుక దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన తండ్రి అయి ఉన్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా తండ్రి అయిన దేవుడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం కూడా తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. దేవుడు ఎవరు అంటే ఆయన తండ్రి అన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు అనగా తండ్రి ఏమిగా పిలువబడ్డాడు? దేవుడుగా పిలువబడ్డాడు. మరి కుమారుడు కూడా దేవుడుగా పిలువబడ్డాడు. ఇంతకుముందే మనం చదివాం కదా, రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఆయన సర్వాధికారము కల దేవుడై ఉండి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరంటండి ఆయన? ఆయన సర్వాధికారము కలన దేవుడు అన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభువారు కూడా ఎవరు? దేవుడే. తండ్రి దేవుడు అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు కుమారుడు గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కుమారుడు కూడా ఆయన దేవుడు అని మనకు అర్థమైంది. అక్కడ చూశాడు ఒక దర్శనాన్ని. ఎవరిని గురించి? యేసుక్రీస్తుని గురించి దర్శనము చూశాడు. అరణ్యములో ఆయనను చూసినాడు. మార్గము సరళము చేయబడినట్లుగా ఆయనకు మార్గము సరళము చేయండి, యెహోవాకు మార్గము సరళము చేయండి అని రాయబడింది. అదే మాట ఇప్పుడు అతని గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్తున్నాడు. అక్కడ ఆ మాట రాయబడింది. అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే అన్నాడు. ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మార్గమును సరళము చేయుడి. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకు మార్గమును సరళము చేయుడి అన్నాడు ప్రియులారా. అయితే ఇప్పుడు తండ్రి కుమారులు ఇద్దరు వేరు కాదు అని మనకు అర్థమైపోయింది. ఫిలిప్పు ఏమని అడిగాడు? తండ్రిని మాకు కనపరచు, అంతే మాకు చాలు, ఇంకేం వద్దు అన్నాడు. ఫిలిప్పు, ఇంతకాలం నాతో ఉండి తండ్రిని కనపరచమంటావా? నన్ను చూసినవాడు ఏమన్నాడండి? తండ్రిని చూసినాడు అన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు. అంటే ఇప్పుడు అర్థమైపోయింది, తండ్రి కుమారులిద్దరూ ఒకటే. ప్రభు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను తండ్రి ఈ లోకానికి పంపించాడు. మానవుల రక్షణార్థమై క్రీస్తు ప్రభువును ఆయన పంపించాడు. అనగా తండ్రే ఎలా వచ్చాడు చెప్పండి? కుమారుడుగా వచ్చాడంతే. ఆయన తండ్రి వేరువేరు కాదు అంటున్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నలాగున అనే మాటను మనం చూస్తున్నాం. ఇక మూడవ వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడా కాదా? చాలాసార్లు మనం పరిశుద్ధాత్ముడు దేవుడు కాదనే ఆలోచన చాలామంది చెప్తారు. ఎందుకంటే ఆయనను మీరు చూడలేదు అనే మాట చదువుతాం. ఆయన్ని మీరు చూడలేదు కాబట్టి ఆయన గురించిన గ్రహింపు మీకు లేదు అన్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. అననీయ సప్పీరాలు ఏం చేశారు? నీవు మనుషులతో కాదు అంటూ అక్కడేమన్నాడు? దేవునితోనే అబద్ధం ఆడావు అంటే అక్కడ పరిశుద్ధాత్మను ఏమని పిలుస్తున్నాడు? దేవుడు అని పిలుస్తున్నాడు. నీవు మనుషులతో కాదు, ఫస్ట్ ఏమో మోసం చేసావు, అబద్ధం ఆడావు. ఎవరితోటి? పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికి, పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడటానికి నీకు మనసు ఎలా వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? మరలా దేవునితో నువ్వు అబద్ధం ఆడావు అనగా అక్కడ పరిశుద్ధాత్మని
ఏమని పిలుస్తున్నాడండి? దేవుడు అనే మాటను ఉపయోగిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుడుగా కనపడుతున్నాడు. పరిశుద్ధాత్మ అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చదివితే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడంటండి? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు అదన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? తండ్రి యొద్ద నుండి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు? తండ్రి వద్ద నుండి వచ్చాడు అన్నాడు. తండ్రి వద్ద నుంచి పంపబడ్డాడు. తండ్రి కుమారుని పంపాడు. తండ్రి పరిశుద్ధాత్మను కూడా పంపాడు. అనగా పరిశుద్ధాత్మను పంపినవాడు తండ్రే, కుమారుని పంపినవాడు తండ్రే. అయితే ఈ ముగ్గురు వేరు కాదు అనే మాట మనం చూస్తున్నాం. 17వ అధ్యాయంలో 20వ వచనం చూద్దాం, చూడండి. 17వ అధ్యాయం, నీవు నన్ను పంపితివని లోకమునమునట్లు అన్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. అనగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు పంపారు? దేవుడే పంపాడు. అలాగే పరిశుద్ధాత్మను కూడా పంపాడు. అయితే ఈ పరిశుద్ధాత్ముడు దేవుడుగా మన మధ్య ఉన్నాడు. యోహాను మొదటి పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు.